పండగని ఇలా కూడా జరుపుకుంటారా అనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు. పర్టిక్యులర్‌లీ అబ్రాడ్‌లో ఉండేవాళ్ళకి పండగ వీకెండ్ వస్తే పర్వాలేదు కానీ వర్కింగ్ డే వస్తే పిల్లల స్కూల్ పికప్‌లు, డ్రాప్‌లు, మన లాగిన్, లాగౌట్‌లు అన్నీ చూసుకోవాల్సొస్తుంది. నేనైతే పొద్దున్నే ఇలా చీర కట్టుకొని రెడీ అయిపోయాను ఉగాది పండగని మంచిగా చేసుకుందాము అని. కానీ ఆఫీస్ షెడ్యూల్, కాల్స్ వల్ల అస్సలు కుదరలేదు. సింపుల్‌గా ఉగాది పచ్చడి, కొంచెం మామిడికాయ చిత్రాన్నం, ఇంకా దేవుడి వరకు పాయసం మాత్రం చేయగలిగాననమాట. ఇంకేం చేయలేకపోయాను. మనకు పండగలు అని అనుకున్నప్పుడే కొన్ని కొన్ని సార్లు ఇట్లా ఏదైనా హెక్టిక్ కాల్స్ రావటము, ఎస్కలేషన్స్ రావటము అవుతాయి. ఇది అబ్రాడ్‌లో ఉండే వాళ్ళకే కాదండి. ఇండియాలో కూడా డిఫరెంట్ కంట్రీ ప్రాజెక్ట్స్‌కి పనిచేసే వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది పాపం. మనము ఆన్‌లైన్‌లో చూసేసినట్టు ఒక 10 రకాల ప్రసాదాలు చేసేసేయటము, ఫుల్ ఇల్లంతా డెకరేట్ చేసేయటము. ఇది అన్ని సార్లు అందరికీ వర్కౌట్ కాదండి. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. దాంతో పాటు నాకేమనిపిస్తుందంటే పండగ అంటే మెయిన్ మనం మనస్ఫూర్తిగా దేవుడిని నమస్కారం చేసుకోవటము. మనతో పాటు నలుగురు బాగుండాలి అని కోరుకోవటము, మనకు ఇచ్చిన పనిని మనం 100% చేయటం. అది చాలా చాలా ఇంపార్టెంట్ అని నాకనిపిస్తుంది. మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. దాంతో పాటు మీకందరికీ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.